హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా బాగుండాలని మరీ కోరుకుంటోంది మీ మాటే మంత్రం అండ్ స్మిత స్టోరీస్, మీ లక్ష్మీమ. ఈరోజు మనం చదువుకోబోయే కథ జీవిత చరమాంకంలో ఒకరికి ఒకరు. విజయ మోహన్ దంపతులకు 3 సంతానం, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అందరినీ బాగా చదివించారు. 3 పెద్ద ఉద్యోగాలు చేస్తూ వేరే ఊళ్ళలో సెటిల్ అయ్యారు. మోహన్ హై స్కూల్లో లెక్కల మాస్టర్. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో మ్యాథ్స్ చెప్పటం ఆయన ప్రత్యేకత. విద్యార్థుల్లో ఆయనకి అభిమాన సంఘం ఉందంటే ఆశ్చర్యం లేదు. అంత బాగా చెప్తారు. ఇంతకుముందు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం. అలాంటిది మోహన్ సార్ దగ్గరికి వచ్చాక ఇప్పుడు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏది అంటే మ్యాథ్స్ అనే చెప్తాను. ఐ లైక్ మోహన్ సార్ అని పిల్లలు చెప్తుంటే ఆయన ఛాతి ఉప్పొంగేది. మోహన్ గారిని ప్రైవేట్ చెప్పమని చాలామంది పిల్లల తల్లిదండ్రులు అడిగేవారు. కానీ ఆయన అవసరం లేదు, క్లాసులో వాళ్లకు చెప్పవలసినంత చెప్తాను, అవసరమైతే స్కూల్లోనే ప్రైవేట్ క్లాస్ చెప్తాను, అంతేగాని గవర్నమెంట్ శాలరీ తీసుకుంటూ ప్రత్యేకంగా ప్రైవేట్ క్లాసులు చెప్పను అనేవారు. అంత నిబద్ధతగా ఉండేవారు ఆయన. ఆయనకు తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులు కూడా ఉన్నాయి. తనకి శాలరీ వస్తుంది. తన పిల్లల్ని ఏ ప్రైవేట్ స్కూల్లో చదివించలేదు. తను పనిచేసే గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాడు. వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాడు. మంచి భవిష్యత్తునిచ్చాడు. పెద్ద కొడుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో పనిచేస్తాడు. రెండోవాడు సెక్రటరియేట్లో గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉంటాడు. కూతురు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళింది. ఆమె భర్త కూడా అదే చేస్తాడు. 2 బెంగళూరులో ఉంటారు. విజయ ఆయనకు అణుకువైన ఇల్లాలు. భర్తే ఆమె లోకం. పిల్లల్ని ప్రాణంగా పెంచుకుంది. పిల్లలు తమ దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఉండిపోమ్మని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. కానీ పతిదేవుణ్ణి వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు విజయ. మాస్టర్ గారికేమో స్కూల్ ఉంటుంది. సమ్మర్లో పిల్లలే ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు గడిపిపోతారు. పిల్లల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి రావాలని ఆమె కోరిక. కానీ కుదరందే. నైట్ భోజనం కానిచ్చి ఇంటి ముందున్న గార్డెన్లో కాసేపు అలా నడిచి వచ్చారు. మంచినీళ్ళ బాటిల్ తెచ్చి బెడ్ పక్కన పెట్టి భర్త పక్కన సేవించింది విజయ. పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఉందండి అంది. ఇప్పుడు ఎలా వీలవుతుంది విజయ? నాకు స్కూల్ ఉంది కదా. సరే, కావాలంటే నువ్వు వెళ్ళిరా అన్నాడు మోహన్. ఏమి ఉద్యోగమో ఏమోనండి, మీరు ఎప్పుడు రిటైర్ అవుతారా అని ఎదురు చూస్తున్నాను. చక్కగా పిల్లల దగ్గరికి వెళ్ళి తలకు 2 నెలలు ఉండి రావాలి అనేది. అదేం కుదరదు శ్రీమతి గారు. నాకు రిటైర్మెంట్ రాగానే మనం వరల్డ్ టూర్ ఎటు వేయలేం కనుక కనీసం మన దేశంలో ఉన్న చూడాల్సిన ప్రదేశాలన్నీ చూద్దాం. నీకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలన్నీ దర్శిద్దాం. మా ఆయన నాకు ఏమీ చూపించలేదు, ఇంతవరకు ఎక్కడికి తీసుకువెళ్ళలేదు అని అంటావు కదా ఎప్పుడు. ఇక నీతో ఆ మాట అనిపించుకోను. నువ్వేమి చూడాలనుకుంటున్నావో అవన్నీ లిస్ట్ రాసుకో. మన చేతిలో డబ్బు ఉంది. మరీ ముసలాళ్ళం కాలేదు కనుక ఒంట్లో ఓపిక కూడా బాగానే ఉంది. ఇంకొన్ని రోజులు పోతే అసలు ఎక్కడికి వెళ్ళలేము, తిరగలేము. చూడాల్సినవన్నీ చూసేద్దాం. ఆ తర్వాత తీరిగ్గా పిల్లల దగ్గరికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు మోహన్. ఆ మాటలకి మహదానందపడిపోయింది విజయ. అబ్బో, మీకు కూడా ఇలాంటి కోరికలన్నీ ఉన్నాయా? అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరగాలని, అవి ఇవి చూడాలని అంది ఆశ్చర్యంగా. అదేంటి మేడం అలా అంటారు? నేనేం మనిషిని కాదా ఏంటి కోరికలు లేకపోవటానికి అన్నాడు మోహన్ ఆమె ముంగుర్లు సవరిస్తూ. ఏమోలేండి, మీరందరిలాంటి మానవ మాత్రలు కాదు కదా, దైవాంశ సంభూతులు. మీకు ఉద్యోగం తప్ప రెండో ధ్యాస ఉండదు కదా అంది మూతి తిప్పుతూ. తాంబూలంతో పండిన ఆమె ఎర్రని పెదవులు చూస్తూ, మరీ అంత తిప్పకండి మేడం, ముద్దొచ్చేస్తున్నారు అని ఆమె పెదవులు అందుకున్నాడు. ఆమె నోట్లోని తాంబూలం ఆయన గారి నోట్లోకి ట్రాన్స్ఫర్ అయింది. అబ్బా, తాంబూలం కావాలంటే వేసుకోవచ్చు కదా, రోజు ఇదొక వేషం అని సిగ్గుపడింది విజయ. అబ్బా, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే మన పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తుకొస్తున్నాయి విజు డార్లింగ్ అన్నాడు. ఆమె కింది పెదవిని తన 2 వేళ్లతో పట్టుకొని ముందుకు లాగి చిన్నగా కొరికి వదిలాడు. మరీ కుర్రపిల్లవాడైపోతున్నారు మీరు. మీకు ఆల్రెడీ 5 మనవ సంతానం ఉన్నారు. ఎప్పుడో తాతయ్య అయిపోయారు అంది. వయసు ఒంటికేనోయ్, మనసుకు కాదు.
అయినా అప్పటికీ ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అని ఆమె చెవిలో గుసగుసలాడాడు. విజయ చెంపలు కెంపులయ్యాయి సిగ్గుతో. ఛీ పోండి అని మురిపంగా అతని గుండెల్లో తలదాచుకుంది. నేను నీకు ముసలివాళ్లాగా అనిపిస్తున్నానేమో కానీ నువ్వు మాత్రం నాకు ఇంకా కుర్రపిల్లలానే కనిపిస్తున్నావు, ఎందుకంటావు అన్నాడు ఆమెను తన కవిగిల్లో బంధిస్తూ. మీరు కూడా నాకు అప్పటి పడుచుపిల్లాడిలాగానే కనిపిస్తున్నారులేండి, మరీ ఉడుక్కోకండి అని గువ్వపిట్టల అతని చేతుల్లో ఒదిగిపోయింది. అనుకున్నట్టే మోహన్ రావు మాస్టారు రిటైర్మెంట్ రోజు వచ్చింది. విద్యార్థులంతా ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. కూతురు కొడుకులు కలిసి గ్రాండ్గా ఫంక్షన్ చేశారు. ఇది అవసరం లేదు, దీని బదులు ఎవరైనా పేద విద్యార్థులకి డబ్బు సహాయం చేస్తే బాగుంటుంది అన్నాడు మోహన్ రావు మాస్టారు. కావాలంటే అలాగే చేద్దాంలేండి, ఇది మా ముచ్చట అన్నారు పిల్లలు. వచ్చిన వారందరూ ఆహా ఓహో అన్నారు. పిల్లలంటే మోహన్ రావు గారి పిల్లలే. తల్లిదండ్రులకి షష్ఠి పూర్తి రిటైర్మెంట్ ఫంక్షన్ కలిపి ఎంత బాగా చేశారు అని మెచ్చుకున్నారు. మోహన్ రావు గారు పల్లెటూరులో ఉన్న తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులని ముగ్గురికి సమానంగా పంచాడు. కొడుకులు కోడళ్ల మొహాలు వెలవెలపోవటం గమనించాడు మోహన్. ఇవి నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఆస్తిపాస్తులు, వాటిలో నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మీరు ముగ్గురు మాకు వారసులు కాబట్టి ఆడా మగా తేడా లేకుండా ముగ్గురికి సమానంగానే ఇచ్చాను. నా రిటైర్మెంట్ మనీ మాత్రం నా దగ్గరే నేనే ఉంచుకున్నాను. ఈ ఇల్లు కూడా నా స్వార్జితంతో కట్టుకున్నది. మేము ఉన్నన్నాళ్ళు తినగా మిగిలినది. మేమిద్దరము పోయాక మీ ముగ్గురు సమానంగా తీసుకోండి అని చెప్పాడు. ఎవరూ పైకి మాట్లాడలేదు. కానీ కొడుకులు కోడళ్ల కళ్ళల్లో ఏదో అసంతృప్తి కనిపించింది మోహన్కి. ఎందుకలా ఉన్నారు, అందరికీ సమానంగా ఇచ్చాను కదా అనుకున్నాడు మోహన్. దానికి సమాధానం తెలిసింది మోహన్కి. ఎందుకో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఇక నుంచి స్కూల్కి తనకి ఈ రిటైర్మెంట్ అడ్డుగా ఉంటుంది అనుకుంటే ఏదో తెలియని బాధ ఆయన మనసును మెలిపెడుతోంది. టీచింగ్ చేయకుండా తను ఉండగలడా అనుకున్నాడు. నిద్ర పట్టక చల్లగాలికి అలా కాసేపు పైకి వెళ్ళి తిరిగి వద్దామని వెళ్తుంటే పైనుంచి వినిపిస్తున్న మాటలకి మెట్ల మీదే ఆగిపోయాడు. అదేంటి బావగారు, మీరు పెద్దవారు, అడగొచ్చు కదా మీ నాన్నగారిని నిలదీసి. మీతో పాటు మీ పూర్వీకుల ఆస్తిలో మీ చెల్లికి కూడా ఎలా భాగమిస్తారు? కట్న కానుకలు ఘనంగా ఇచ్చి తనకి పెళ్లి చేశారు. బోల్డంత బంగారం పెట్టారు. అత్తగారి దగ్గర కూడా చాలా బంగారం ఉంది. రేపు ఆవిడ పోయాక అదంతా కూతుర్నే అనే హక్కుతో తనే లాగేసుకుంటుంది. మళ్ళీ ఈ ఇంటిలో మీ నాన్నగారి పిఎఫ్లో కూడా మీ చెల్లికి భాగమట. ఇదెక్కడ న్యాయం అంటుంది. అవునండి, మీరెందుకు ఊరుకున్నారు? అప్పుడే గట్టిగా నిలదీసి అడగాల్సింది అంటోంది పెద్ద కోడలు. నేనప్పుడే అడుగుదామనుకున్నానన్నయ్యా, మీరంతా కామ్గా ఉండి నేనొక్కడనే చెడు కావటం ఎందుకని ఊరుకున్నాను అంటున్నాడు చిన్న కొడుకు. మనం ఏమన్నా కూడా నాన్నగారు తను చేయాలనుకున్నదే చేస్తారు. అనవసరంగా మాట్లాడి ఆయన దృష్టిలో చెడు కావటం నాకు ఇష్టం లేదు. ఇక ఇంతటితో వదిలేసేయండి ఈ విషయం అన్నాడు పెద్ద కొడుకు. అంటే చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వటం నీకు ఇష్టమేనా? ఇష్టమని నేను చెప్పానా? ఇప్పుడు మనం చెప్పినా ఉపయోగం లేదు అంటున్నాను. అమ్మా నాన్నల దృష్టిలో చెడు కావటం తప్ప అన్నాడు పెద్ద కొడుకు. చూస్తూ చూస్తూ అంత ఆస్తిని ఎలా వదిలేస్తాం బావగారు అంది చిన్న కోడలు ఏదో తన తాత ముల్లె అంతా దోచిపెట్టినట్టు. లేదు వదిలేయం, సొదతోనే మాట్లాడి ఆస్తిని వెనక్కి ఎలా తీసుకోవాలో ఆలోచిద్దాం. నాన్నగారి జోలికి పోవద్దు, చూడటానికి అలా ఉంటారు కానీ చాలా డేంజర్ ఆయన అన్నాడు వాసు వాళ్ళ మాటలు వింటూ. బాధతో అక్కడి నుంచి కదిలి కిందికి వచ్చాడు మోహన్. తర్వాత రోజు భోజనం చేసి అందరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇంకొక 2 రోజులు ఉండండిరా. ఉన్నట్టే లేదు అంటోంది విజయ. లేదమ్మా, 2 రోజుల ముందే వచ్చాము కదా, మాకు జాబ్స్ ఉన్నాయి కదా. నాన్నగారికి ఎలాగూ ఇక జాబ్ పని లేదు కనుక ఇక నుంచి మీరే మా దగ్గరికి వచ్చేయండి. మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండి రావచ్చు. మీకు ఉండాలనిపిస్తే అక్కడే ఉండిపోవచ్చు అన్నారు. ఆ మాటకి సంబరపడిపోయింది విజయ. ఎంతైనా నా పిల్లల బంగారాలు, మేమంటే ఎంత ప్రేమ అనుకుంది. మోహన్ వచ్చి, ఏరా వాసు, నేను మన పెద్దల నుంచి వచ్చిన ఆస్తిని మీ ముగ్గురికి సమానంగా పంచాను కదా, ఆ విషయంలో మీకేదైనా ఇబ్బందిగా అనిపించిందా అన్నాడు మొహమాటం లేకుండా. అబ్బే అదేం లేదు నాన్నగారు, మీరన్నీ తెలిసినవారు. మీరు ఏదైనా చేశారంటే అది కరెక్ట్గా ఉంటుంది అన్నాడు వాసు. వెంటనే చిన్న కోడలు అందుకొని,
నాకు తెలియక అడుగుతాను మామయ్య గారు, తప్పైతే క్షమించండి. మీరు ఆస్తిలో సుధాకి ఎందుకు భాగం ఇచ్చారు? ఇవ్వకూడదు అని కాదు, పెద్దగా చదువులేనిదాన్ని కదా, చిన్న అజ్ఞానంతో అడుగుతున్నాను. మీరు తనకి కట్న కానుకలన్నీ దండిగానే ఇచ్చి పెళ్లి చేశారు కదా అంది, తన మనసులో ఉన్న అసూయను అణుచుకోలేక. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక మాట చెప్పాలి మీకు. ఇది మా తాతల నుంచి వస్తున్న ఆస్తి. మా నాన్నగారి నుంచి నాకు, మా తమ్ముడికి, నా చెల్లెలకి సమానంగా అందింది. అలాగే నేను ఆ వచ్చిన దాంట్లో నుంచి నా పిల్లల ముగ్గురికి సమానంగా పంచిచ్చాను. ఆడపిల్లని కన్నాక పెళ్లి చేయటం అనేది తండ్రి బాధ్యత. పైగా అమ్మా సుకన్య, నువ్వన్నట్లు నా కూతురికి కట్న కానుకలు విపరీతంగా, అదే దండిగా ఏమీ ఇవ్వలేదు. తన చదువు, ఉద్యోగం, మంచి మనసు చూసి అల్లుడుగారు కావాలని కట్నం లేకుండానే చేసుకున్నారు. పెళ్లి మాత్రమే నేను చేశాను. అది కూడా చాలా గొప్పగా ఏమీ కాదు, నా తాహతకు తగినంతలోనే చేశాను. అనవసరపు ఆర్భాటాలు ఎప్పుడూ నాకు నచ్చవు. నేను కొన్నది కాక మీ అత్తయ్య గారి నగలు కొన్ని తన కూతురికి ఇచ్చుకుంది. చదువు, సంస్కారం తప్ప ఆమెకు మేం పెద్దగా ఇచ్చిందేమీ లేదు అన్నాడు. అది ఎక్కడో గుచ్చుకుంది సుకన్యకి. ఇక పెళ్లి ఖర్చుకి వస్తే నా కూతురికి ఎంతైతే బంగారం కొన్నానో కోడళ్ళకి కూడా అంతే పెట్టాను. ఇక మీ పెళ్ళి మీ నాన్నగారు చేయలేనంటే అది కూడా నేనే చేశాను. అది నాకు ఎక్స్ట్రా బర్డెన్. మావాడు నేను లవ్ చేశాను అన్నాడు. అందుకే మన ఇంటికి వచ్చే పిల్ల మన పిల్ల కదా అని ఉద్దేశంతో మీ పెళ్ళి నేనే జరిపించాను. ఇంకా పెద్దవాడి పెళ్ళికి కూడా తక్కువేమీ కాలేదు. మేముండేది ఇక్కడ రాజమండ్రిలో, వాళ్ళు ఎక్కడో అనంతపురంలో ఉన్నారు. అక్కడికి బంధువులను తీసుకువెళ్ళడానికి 4 బస్సులు పెడితే పెళ్లి ఖర్చు కంటే ఎక్కువే అయింది. ఇదమ్మా సంగతి. నా కూతురికి ప్రత్యేకంగా నేను పెట్టిందంటూ ఏమీ లేదు. పైగా మా నాన్నగారు చెప్పిన ప్రకారం ముగ్గురికి మా ప్రేమతో పాటు మా ఆస్తిని కూడా సమానంగా పంచాము. ఈ విషయంలో ఇంకెవరైనా కలగజేసుకోవటం కానీ వేరేగా మాట్లాడుకోవటం కానీ నేను సహించను అని నిష్కర్షగా చెప్పాడు మోహన్. అయితే రాత్రి తండ్రి తమ మాటలు విన్నాడని కొడుకులకి అర్థమైంది. నాకు ఆస్తిలో వాటా ఇవ్వటం ఎవరికైనా బాధగా ఉంటే నాకు భాగం వద్దులే నాన్నగారు అంది సుధా. ఇక్కడ వద్దనటానికి మీకెవరికీ హక్కు లేదు. చెప్పాను కదా, మీ తాతయ్య నాకిచ్చారు, మీకిమ్మని చెప్పారు, ఇచ్చేశాను, అంతే. ఇక దీని గురించి ఎవరు మాట్లాడినా నేను ఒప్పుకోను. అలాగే రేపు మేం పోయాక కూడా ఈ ఆస్తిలో సమాన హక్కు నీకు ఉంటుంది. ఏ, వాళ్ళు పుట్టినట్టు నువ్వు పుట్టలేదా? మాకు కొడుకులు ఒకటి, కూతురు ఒకటి కదమ్మా, మీ ముగ్గురు మాకు సమానమే అని చెప్పాడు మోహన్. అందరూ హ్యాపీగా సరదాగా ఉంటే ఇప్పుడు ఈయనెందుకు ఇంత సీరియస్ డిస్కషన్ పెట్టాడు అనుకుంది విజయ. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు నాన్నగారు అన్నారు కొడుకులు బుద్ధిమంతుల్లా. కోడళ్ళు తల వంచుకొని మూతి తిప్పుకున్నారు. ఆ సాయంత్రం అందరూ వెళ్ళిపోయారు. విజయ్కి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదని ఆమెకు చెప్పలేదు మోహన్. అనుకున్నట్లుగానే ఉత్తర దేశ యాత్రకు బయలుదేరారిద్దరూ. జర్నీ మొత్తం ట్రైన్స్ అయితే ఇబ్బంది అవుతుంది, అంతంత దూరం కూర్చోలేదని మొత్తం ఫ్లైట్స్కే టికెట్స్ బుక్ చేశాడు మోహన్. విజయకి చాలా సంతోషంగా ఉంది. అందరూ అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అది చూశాము, ఇది చూశాము అనుకుంటుంటే తనకేదో లోటుగా అనిపించేది. తనకి ఇల్లు తప్ప రెండో ప్రపంచమే తెలియదు అని. కానీ ఇప్పుడు వాళ్ళందరికంటే కూడా తనే ఎక్కువగా చూసేసింది. దాదాపుగా మొత్తం కవర్ చేశారు. అలా 4-5 నెలలు దేశమంతా తిరిగి ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. అప్పుడే పెద్ద కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా, షర్మికి హెల్త్ బాగా ఉండటం లేదు, పిల్లలకి నాకు ఇబ్బందిగా ఉంటుంది, వచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు కదా, మీరు మా దగ్గర ఉన్నట్లుంటుంది, మీరు కూడా ఎప్పుడూ ఇక్కడికి రాలేదు కదా, రండమ్మా, మిమ్మల్ని చూడాలనిపిస్తుంది అన్నాడు. నిజంగానే విజయ్కి ఓపిక లేదు. తిరిగి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తోంది. కానీ కొడుకు అలా పిలవటంతో ఆగలేకపోయింది. కొన్ని రోజులు ఆగి వెళ్దూలే, ఇప్పుడు వెళ్ళినా నీ హెల్త్ అంతంత మాత్రంగానే ఉంది, వాళ్ళకి నువ్వేం హెల్ప్ చేస్తావు అన్నాడు మోహన్. అయినా పట్టించుకోలేదు విజయ. సరే అని వెంటనే బయలుదేరారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి విజయకి క్షణం తీరిక లేదు. పని మనిషి ఏమైందో మరి, ఇల్లంతా చండాలంగా ఉంది. అంతా శుభ్రం చేయటానికి 2 రోజులు పట్టింది. ఇది ఏ 4-5 రోజుల నుంచో శుభ్రం చేయకుండా ఉన్నది కాదు. మహాతల్లి ఎప్పటి నుంచి ఇలా పెట్టిందో అనుకున్నాడు మోహన్ చిరాగ్గా. ఇక ఇంటి పని, వంట పని నిమిషం తీరిక ఉండటం లేదు. మనవడు మనవరాలు స్కూల్ నుంచి వచ్చి నానమ్మ మాకు అది చేసి పెట్టు,
ఇది చేసి పెట్టు అనగానే పిచ్చి విజయ పడి పడి చేస్తుంది. ఎక్కడ ఆమె ఆరోగ్యం పాడవుతుందో అని మోహన్ బాధ. షర్మికి బాగానే ఉంది అనిపిస్తుంది. శుభ్రంగా టైంకి తింటుంది. షర్మిలకి బాగానే ఉంది అనిపిస్తుంది. శుభ్రంగా టైంకి తింటుంది. హ్యాపీగా టీవీ చూస్తూ కూర్చుంటుంది. ఎవరైనా చూసినప్పుడు మాత్రం ముక్కుతూ మూలుగుతూ ఉంటుంది. లేకపోతే ఫోన్లలో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పటం, టీవీ చూసి పగలబడి నవ్వటం చాలాసార్లు చూశాడు మోహన్. విజయ్కి కూడా చూపించాడు. ఇక మనం వెళ్దాం పదా, నువ్వు ఖాళీగా ఉంటున్నావని. తెచ్చుకున్న రోగమే కానీ ఇది వచ్చిన రోగం కాదు అన్నాడు కోపంగా. పోనీలేండి, ఎవరికి చేసి పెడుతున్నాను? నా కొడుక్కి నా మనవాళ్ళకేగా, ఏమైందిలే అని తీసి పారేసింది. ఎందుకో విజయ్ సడన్గా అనారోగ్యం పాలైంది. బాగా తలనొప్పి అని ఎడవసాగింది. మామూలుగా ఆమె ఎప్పుడూ తన బాధను బయటకు చెప్పదు. అటువంటిది ఆమె తలనొప్పితో తల్లడిల్లుతున్నా కొడుకు కోడలికి చీమ కుట్టినట్లు కూడా లేదు. తలనొప్పికే ఏంటమ్మా గోల అన్నాడు విసుగ్గా వాసు. కోపంగా చూశాడు మోహన్. మీ అమ్మ విషయం నీకు తెలియదా? తను ఎప్పుడైనా చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది పడిందా? ఎంత ఎక్కువగా ఉంటే బయటికి చెప్పింది? అర్థం చేసుకోవద్దు. హాస్పిటల్ ఎక్కడో నాకు చెప్పు, నేను తీసుకొని వెళ్తాను. ఏదైనా క్యాబ్ బుక్ చేయి అన్నాడు కోపంగా. నాన్నగారు, నాకు ఈరోజు మీటింగ్ ఉంది, రేపు వెళ్దాము హాస్పిటల్కి అన్నాడు నసుకుతూ. నువ్వు అవసరం లేదు, నేను తీసుకువెళ్తాను అని విజయ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. చాలా టెస్టులు చేసి ఓ 4 లక్షలు వదిలించి ఏదో పేరు తెలియని జబ్బు చెప్పారు డాక్టర్స్. ఆపరేషన్కి మెడిసిన్స్కి కోట్లలో ఖర్చు అవుతుంది. ఆ మెడిసిన్స్ మన దేశంలో దొరకవు, విదేశాల నుంచి తెప్పించాలి, చాలా ఖరీదు అని చెప్పారు. ఎంతైనా పర్వాలేదు, నా భార్యకు నయం అవుతుందా లేదా అది చెప్పండి అన్నాడు మోహన్ కళ్ళనీళ్లతో. చాలా వరకు అవుతుంది, కాకపోతే వెంటనే ఇంజెక్షన్ తెప్పించివ్వాలి. దానికి 70 లక్షల పైన అవుతుంది. 3 నెలల్లో 4 డోసులు ఇవ్వాలి. ఈసారి ఇంజెక్షన్ ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ది ఇంకా ఎక్కువగా ఉంటుంది. మొత్తం 4 డోసులు కలిపి 4 కోట్ల వరకు అవుతాయి. అవసరాన్ని బట్టి ఇంకొకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సర్జరీ ఉంటుంది. ఆమెని కంటికి పాపలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు డాక్టర్. వెంటనే కొడుక్కి ఫోన్ చేశాడు. రేపు వెళ్దామంటే హడావుడిగా వెళ్ళారు. ఒక రోజులో ఏం కొంపలు ముంచుకుపోయాయి. ఇప్పుడు నేను బయట ఉన్నాను అన్నాడు వాసు. నువ్వు ఎక్కడ ఉన్నా అర్జెంటుగా ఇక్కడికి రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమైంది ఈయనకి, ఎంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అనుకున్నాడు. వెంటనే చిన్న కొడుక్కి కూడా ఫోన్ చేశాడు. చిన్న కొడుక్కి కూడా ఈ మధ్యనే ఈ దగ్గరలోకే ట్రాన్స్ఫర్ అయింది. అందుకే అతన్ని కూడా హాస్పిటల్కి రమ్మన్నాడు. కొడుకులిద్దరూ ఫోన్లు చేసుకుని మర్నాటి ఉదయమే వచ్చారు. అప్పటి వరకు మోహన్ ఒక్కడే హాస్పిటల్లో ఉన్నాడు. మొదటిసారి ఆయనకు చాలా భయమేస్తుంది. కొడుకులు రాగానే చిన్న పిల్లవాడిలా వాళ్ళని పట్టుకుని బోరున ఏడ్చాడు. వాళ్ళకి భయమేసింది. నాన్నగారు, ఏమైంది అమ్మకి, అమ్మేది అన్నారు టెన్షన్గా. డాక్టర్ దగ్గర విషయం అంతా తెలుసుకున్న వాసు, సుభాష్ హతాశులయ్యారు. తల్లికి వచ్చిన రోగం కంటే అయ్యే ఖర్చుల గురించి వింటేనే వాళ్లకు గుండె పగిలిపోతుంది. డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టడం మంచిది. మనీ అరేంజ్ చేసుకోమని చెప్పారు. విజయ్కి ఆ విషయం చెప్పలేదు, చెప్తే భయపడుతుందేమో అని. కొడుకులిద్దరినీ కూర్చోబెట్టి చెప్పాడు మోహన్. నాన్న, నాకున్న ఆస్తి మొత్తం మీకు ఇచ్చేశాను. నా దగ్గర కేవలం PF మాత్రమే ఉంది. అది కూడా మీ చదువులకి అప్పట్లోనే చాలా వరకు తీసేశాను. అందుకే ఎక్కువగా రాలేదు. కాకపోతే మేమిద్దరం ఆరోగ్యంగానే ఉన్నాం కదా, దాని మీద వచ్చే వడ్డీ, నా పెన్షన్, మా జీవన భృతికి సరిపోతుంది అనుకున్నాను. ఇలా అనుకోలేదు నాన్న. ఇక మీ అమ్మ బాధ్యత మీదేరా అని చెప్పాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు, కామ్గా ఉన్నారు. మేము చూసుకుంటాం నాన్న, నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండు అని భరోసా ఇవ్వలేదు. తల ఊపి వెళ్ళిపోయారు. ఆ రాత్రి మంచినీళ్ళు పెట్టలేదు కోడలు. ఆమె ఏ పని సరిగ్గా చేయదు. విజయ అయితే అన్నీ వైనంగా చేస్తుంది. మంచినీళ్ల కోసం కిచెన్లోకి వెళ్తున్న మోహన్కి కొడుకు గద ఎదురుకు రాగానే వినిపిస్తున్న మాటలకి అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. 4 కోట్లు ఇంజెక్షన్స్కి, ఇంకొక 4 కోట్లు సర్జరీకి. డబ్బేమైనా చెట్లకు కాస్తుందా? ఇన్ని కోట్లు తగలబోసినా ఆవిడేమైనా ఇంకా 100 ఏళ్ళు బతుకుతుందా? మహా బ్రతికితే 10 ఏళ్ళు. ఆవిడేమైనా 16 ఏళ్ల బాలకుమారినా? భగవంతుడు ఆయుష్ ఇచ్చిన వరకు ఉంటుంది. కోట్లకు కోట్లు ఇప్పుడు ఆ ముసలావిడ కోసం తగలేస్తే రేపు మన పిల్లల సంగతేంటి? మనకింతవరకు ఉండటానికి ఇల్లు కూడా లేదు.
వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు. నాకు అసలే ఒంట్లో బాగా ఉండటం లేదు. నాకేదో సహాయం చేస్తుంది అని రమ్మంటే ఆమెను తెచ్చి నా నెత్తిన పెడితే నేనెక్కడ చేయను? మీ తమ్ముడిని తీసుకువెళ్ళమని చెప్పండి అంది పెద్ద కోడలు. మా ఇంటికా? వాళ్ళని నా గడపలో కూడా కాలు పెట్టనివ్వను. ఆ రోజు ఆ ముసలాయన ఎన్ని మాటలు అన్నాడు. మా నాన్నకి గతి లేకపోతే తనే పెళ్లి చేశానన్నట్లు మాట్లాడాడు. ఆయనకి బాగా కొవ్వులే. ఆయన కొవ్వు కరిగించటానికే భగవంతుడు ఇలా చేశాడు అని వెటకారంగా నవ్వింది చిన్న కోడలు. నాది కూడా అక్క మాటే. ఒక్క పైసా ఇచ్చినా ఒప్పుకోను అంది చిన్న కోడలు. అలా అంటే ఎలా? లోకం కోసమైనా తప్పదు అంటున్నారు కొడుకులు. ఏ లోకం? తొక్కలో లోకం. నువ్వేమైనా ఆ పల్లెటూరు వెళ్తున్నావా ఏంటి? ఇక్కడ ఎవడికి ఎవడో ఎవరు తెలుసు? నీ పక్కింటి వాళ్ళకే నువ్వు తెలియదు. అటువంటప్పుడు నీ గురించి పట్టించుకునేదెవరు? మన ఇంటి విషయాలు ఎవరికి తెలుసు? నోరు మూసుకొని ఉండండి. రేపు పిల్లల్ని స్కూల్లో వేయాలంటే ఇక్కడ లక్షల్లో ఖర్చు అవుతుంది అని కొడుకుల్ని కోడళ్ళు కట్టడి చేస్తున్నారు. ఎలా చెప్పుకుంటారో ఏమో. ఇక రాజమండ్రికి పంపించండి వాళ్ళని. ఆ రోగిష్టి ఆవిడని ఇంట్లో పెట్టుకొని చేయటం నా వల్ల కాదు. నేను రేపు ఉదయమే మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని అల్టిమేటం జారీ చేసింది పెద్ద కోడలు. ఇప్పుడు ఇలా వెళ్తే బాగుండదే. అసలే అమ్మకి బాగా లేకపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలా అని బ్రతిమాలుతున్నాడు కొడుకు. అంతేకాని మా అమ్మకి అలా ఉంటే ఎక్కడికి నువ్వు వెళ్ళేదని లాగిపెట్టి ఒకటి కొట్టలేదు. కొడుకులిద్దరూ వెధవులని, కోడళ్ల కింద బానిసలని అర్థమైంది. వాళ్ళు తల్లికి వైద్యం చేయించరు అని కూడా అర్థమైపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు మోహన్కి. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు అనుకున్నాడు. విజయాన్ని తీసుకొని రాజమండ్రి వెళ్ళాడు. వెంటనే ఇల్లు బేరం పెట్టాడు. ఎప్పుడో కొన్న ఇల్లు. ఇంటి చుట్టూ పెద్ద స్థలం. తర్వాత ఇంటి వెనుక 40 సెంట్ల స్థలం. చాలా తక్కువకి వస్తుంటే చేతిలో డబ్బు లేక భార్య గాజులు అమ్మి మరీ కొన్నాడు. అదంతా బాగు చేపించి అన్ని రకాల పళ్ళ చెట్లు నాటింది విజయ. అక్కడ దొరకని ఫలం లేదు. పెద్ద వనంలా తయారు చేసింది. అక్కడే కూరగాయ ముక్కలు, ఆకుకూర మడులు పెట్టి ఇంట్లోకి వాడేది. చుట్టుపక్కల వారికి ఇచ్చేది. అక్కడ కాసిన కూరగాయలతో కూర చేసి పెడుతూ, ఈ కూర బంగారంతో సమానమండి, నా 6 గాజుల వాల్యూ ఈ కూరలు, ఈ పళ్ళు అని నవ్వేది. ఇప్పుడు అది మెయిన్ సెంటర్ అయింది. అంతకుముందు కూడా చాలామంది ఈ స్థలం, ఇల్లు అమ్మమ్మని అడిగారు. ఇప్పుడు చుట్టూ అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ పడి గజం చాలా రేటు పలుకుతుంది. కానీ విజయ్కి ఇష్టం లేదు. అందుకే ఆయన అమ్మటానికి ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు తప్పటం లేదు. తను చాలా తక్కువలో కొన్న ఈ ఇల్లు, స్థలం వాల్యూ ఇప్పుడు తనని ఆదుకుంటాయి, తన భార్య ప్రాణాలను నిలబెడతాయి అనుకోలేదు మోహన్. ఆ స్థలం 6 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో మోహన్కి ధైర్యం వచ్చింది. ఇంకా డబ్బు కావాలి, కానీ విజయ్ని ఎలాగైనా బ్రతికించుకోగలను అనుకున్నాడు. తన ఫ్రెండ్స్ని కొంతమందిని హెల్ప్ అడిగాడు. వాళ్లలో ఒక అతను చెప్పాడు, నువ్వు మంచి మ్యాథ్స్ టీచర్వి. అసలు నువ్వు కోరాలే కానీ డబ్బులు కట్టలు కట్టలుగా రాలుతాయి. నీ విలువ నీకు తెలియటం లేదు మోహన్ అని ఓ ట్యుటోరియల్ కాలేజీ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి ట్రై చేయమని చెప్పాడు. ఆ ఫ్రెండ్నే తీసుకొని మరుసటి రోజు ఆ కాలేజీకి వెళ్ళాడు. వాళ్ళు తమ ట్యుటోరియల్ కాలేజ్ కోసం మంచి బిల్డింగ్ వెతుకుతున్నామని, ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ వాళ్ళు ఖాళీ చేయమన్నారని, మా హడావుల్లో మేము ఉన్నాము, ఏమీ అనుకోకండి, మాకు మంచి ప్లేస్ దొరికి కాలేజీ మొదలు పెట్టగానే మా కాలేజీ మీకు ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగినా మీరు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకోలేదు అన్నాడు ట్యుటోరియల్ కాలేజ్ యజమాని శ్రీనివాసరావు గారు. దానికి మోహన్కి ఒక ఐడియా వచ్చింది. అసలు నా సమస్య మీరు వినండి, మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను అన్నాడు మోహన్. ఏంటండి అది అని టీ తెప్పించాడు శ్రీనివాసరావు. నేను మా ఇంటిని మీకు అద్దెకిస్తాను. మా ఇంటి ముందు కూడా చాలా స్థలం ఉంది. మీరు కావాలంటే అక్కడ కూడా గదులు కట్టించుకొని వాడుకోవచ్చు. మా ఇల్లు మంచి సెంటర్లో కనుక మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. దానితో ఎగిరి గంతేశాడు శ్రీనివాసరావు. మరి మీరెక్కడ ఉంటారు సార్ అన్నాడు. మా ఇంటి ఎదురుగా ఓ చిన్న ఇల్లు ఖాళీగా ఉంది, అది రెంట్కు తీసుకుంటాను. ఇప్పుడు నా భార్యకు కూడా హెల్త్ బాగాలేదు. పెద్ద ఇంటిని మెయింటైన్ చేయాలంటే కష్టం అని చెప్పాడు మోహన్. థ్యాంక్స్ మోహన్ సార్, నా సమస్యను గట్టెక్కించారు. చాలా టెన్షన్ పడుతున్నాను. ఇక మీ సమస్య ఏంటో చెప్పండి అన్నాడు. ఏమీ లేదు సార్, నాకు 2 కోట్ల డబ్బు అప్పుగా కావాలి. మా ఇంటిని తనఖా పెడతాను అన్నాడు. అదేంటి సార్, మీకు పల్లెలో చాలా ఆస్తులు ఉన్నాయని విన్నాను. ఇంటిని తనఖా పెట్టి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మీ స్థలం కూడా అమ్మారని విన్నాను అన్నాడు. జరిగిన విషయం కొంతవరకు చెప్పి
నాకు ఇప్పుడు డబ్బు అవసరం మిస్టర్ శ్రీనివాస్ అన్నాడు. మాస్టారు, మీరు నాకు తిరిగి డబ్బు ఇవ్వనవసరం లేదు. మీ ఇల్లు తనఖా పెట్టాల్సిన పని లేదు. నేను చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటే అన్నాడు. ఏంటండి అది అన్నాడు మోహన్ ఆలోచిస్తూ. ఏమీ లేదు సార్, మీ దగ్గర బంగారం లాంటి విద్య ఉంది. దాన్ని 10 సంవత్సరాల పాటు రోజుకు 4-5 గంటలు మా విద్యార్థులకు పంచిపెట్టండి చాలు. నేను మీకు రెంట్తో కలిపి 3 కోట్లు ఇస్తాను అని చెప్పాడు. థ్యాంక్ యూ శ్రీనివాస్ అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అతని చేతులు పట్టుకొని 10 సంవత్సరాలు కాదు, నాకు ఓపిక ఉన్నంత కాలం చెప్తాను. నాకు అదే ఇష్టం. కాకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు డబ్బు తీసుకుని నా విద్యని అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది. మీకు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ శ్రీనివాస్ గారు అన్నాడు మోహన్. మాస్టారు, మీలాంటి పెద్దవాళ్ళు ఇలా అనకూడదు. మిమ్మల్ని దైవంతో సమానంగా చూస్తారు పిల్లలు. అలాంటి మీరు ఇలా చేసి నన్ను చిన్నబొచ్చొద్దు ప్లీజ్ సార్. మీ ముందు నేను పిల్ల బచ్చాలాంటి వాడిని. మీరు నన్ను గారు అనవలసిన పని లేదు. శ్రీనివాస్ అనండి చాలు. నేను మీ కొడుకు లాంటి వాడినే అన్నాడు. ఓకే శ్రీనివాస్, కానీ నేను ఇప్పుడే క్లాసులకి అటెండ్ అవ్వలేను. నా భార్య సర్జరీ అయ్యి కోలుకోవటానికి సుమారు 4-5 నెలలు పట్టవచ్చు. ఆ తర్వాత మాత్రమే నేను క్లాసులు తీసుకుంటాను అని చెప్పాడు. అయ్యో సార్, మేడం గారి హెల్త్ కంటేనా? ఓకే సార్, మీ ఇష్టం అన్నాడు. ఎవరో పరాయి వ్యక్తికి ఉన్న జాలి, దయ, ప్రేమ నా పిల్లలకు లేవు కదా. అక్కడి నుంచి వచ్చాక కనీసం ఇంతవరకు ఫోన్ కూడా చేసి అడగలేదు అమ్మకి ఎలా ఉంది అని అనుకుని బాధపడ్డాడు మోహన్. వెంటనే భార్యను తీసుకొని ఢిల్లీ వెళ్ళాడు. కొడుకులకు కబురు చేయలేదు, కూతురికి కూడా చెప్పలేదు. పిల్లలంటే విరక్తి వచ్చేసింది మోహన్ గారికి. రాజమండ్రి వచ్చాక కూతురికి కూడా ఫోన్ చేశాడు. విషయమంతా చెప్పాడు. కాసేపు ఫోన్లోనే ఏడ్చింది. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది నాన్న అని టెన్షన్ పడింది. డబ్బు విషయానికి వచ్చేటప్పటికి మాత్రం, నాన్నగారు ఏమీ అనుకోకండి, మా ఇంట్లో డబ్బు పెత్తనమంతా ఆయనది, అత్తయ్య గారిదే. వాళ్ళని అడిగితే ఏమంటారో అని నసిగింది. అది కాదమ్మా, తర్వాత ఇస్తాను. మొన్న పల్లెలో ఉన్న ఆస్తి పంచి ఇచ్చాను కదా, దానిలోంచి కొంత ప్రాపర్టీ అమ్మితే అమ్మ ఆరోగ్యం బాగవుతుందమ్మా అని చెప్పాడు. ఆ పేపర్స్ అవన్నీ మా మామగారు తీసుకున్నారు నాన్నగారు. ఇప్పుడు ఇవ్వమంటే బాగోదేమో, అసలు వాళ్ళు ఒప్పుకోరు కూడా అని అడగకుండానే తనే చెప్పింది. అయినా అన్నయ్యలు ఏం చేస్తున్నారు? అమ్మకి బాగా లేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే కదా అంది. అన్నయ్యలతో పాటే నీకు కూడా ఆస్తిలో షేర్ ఇచ్చాను కదమ్మా అన్నాడు సిగ్గు చంపుకొని. నేను ఆడపిల్లని నానా, స్వతంత్రురాలిని కాదు. పుట్టింటి వాళ్ళు ఏదైనా ఇస్తే దానిని ఘనంగా అత్తగారింట్లో చూపగలను కానీ ఎక్కడి నుంచి రూపాయి కూడా తెచ్చి పుట్టింట్లో ఇవ్వలేను కదా నాన్న అని ఏడ్చింది. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి నాన్న, నాకు ఇప్పుడు లీవ్స్ పెట్టడానికి లేదు, వీలు చూసుకొని వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. దానితో పూర్తిగా మనసు విరిగిపోయింది మోహన్కి. అసలు అతి పెద్ద తప్పు చేసింది తనే. అప్పుడే వాళ్ళకి ఆస్తంతా ఇవ్వాల్సిన అవసరమేముంది? మేము పోయాక మిగిలితే తినేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా. నేనేదో పెద్ద దానవీర సూరకర్ణుడిలాగా మొత్తం తీసుకువెళ్ళి వాళ్ళ చేతుల్లో పెట్టి ఈరోజు నా భార్య వైద్యం కోసం నువ్వా అని కొడుకుల దగ్గర కూతురు దగ్గర అడుక్కోవలసి వచ్చింది అని తల చేతుల్లో పెట్టుకొని ఏడ్చాడు. ఏం చేసినా జరిగిపోయిన కాలం అయితే వెనక్కి రాదుగా. మొత్తానికి శ్రీనివాస్ హెల్ప్తో విజయ్కి ట్రీట్మెంట్ చేయించడానికి ఢిల్లీ వెళ్ళాడు. శ్రీనివాస్ తనకు తెలిసిన హిందీ వచ్చిన ఓ కుర్రవాడిని కూడా తోడిచ్చి పంపాడు. బయట ఏదైనా తీసుకురావాలంటే అతను హెల్ప్గా ఉంటాడు అని. విజయ్కి విజయవంతంగా ట్రీట్మెంట్ పూర్తయింది. 6 నెలలు గడిచాయి. ఆమె ఆరోగ్యం కుదుటపడింది, బాగా కోలుకుంది. తను ఇంత పెద్ద జబ్బు చేసి చచ్చి బ్రతికితే కనీసం పిల్లలు తనని చూడటానికి కూడా రాలేదేంటి అనుకుంది. భర్తని అడిగింది. ఇక మనకు పిల్లలు అంటూ ఎవరూ లేరు విజయ. నీకు నేనే కొడుకుని, భర్తని, తండ్రిని, మనవడిని, అన్నీ నేనే. నాకు నువ్వే సర్వస్వం. మనిద్దరికీ మనం మాత్రమే ఉన్నాము, మనకి ఇంకెవ్వరూ లేరు. నేను సరిపోనా అమ్మాయి గారికి అని బొగ్గగిల్లాడు. సరిపోతారులే మహానుభావా, నిన్ను మించిన వాళ్ళు నాకు ఇంకెవరున్నారు ఈ లోకంలో? ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పకపోయినా నాకు అంతా అర్థమవుతుంది. నాకు ఇంత ఆపరేషన్ జరిగినా వాళ్ళొక్కళ్ళు కూడా రాలేదంటే అక్కడే అర్థమవుతుంది కదా అంది. జరిగిందంతా చెప్పాడు మోహన్. వీళ్ళేంటండి ఇలా తయారయ్యారు? మనం వాళ్ళని ప్రేమను పంచుతూనే కదా పెంచాము, ఇంత రాక్షసుల్లో ఎలా మారిపోయారు? మనమేం పాపం చేసుకున్నామండి
అంది కన్నీళ్లతో. నేను అది పాపం అనుకోవటం లేదు విజయ, అది పుణ్యం అనుకుంటున్నాను. కాబట్టే కదా నా విజయ్ శాశ్వతంగా నా ఒక్కడి దగ్గరే ఉండిపోతుంది. లేకపోతే కొడుకులని కూతుర్లని అటూ ఇటూ పరిగెత్తేది కదా. అందుకే భగవంతుడు నీకు ఈ చిన్న శిక్ష వేసి మనిద్దరిని శాశ్వతంగా కలిపి ఉంచాడు. ఈ జీవన మలసంచలో ఒకరికి ఒకరిగా ఉండిపోమ్మని అన్నాడు ఆమెని తన కౌగిల్లో ఇముడ్చుకొని తల నిమురుతూ. మోహన్ మాస్టర్ మ్యాథ్స్ క్లాసులతో శ్రీనివాస్ ట్యూటోరియల్ కాలేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మోహన్ మాస్టర్కి కూడా డిమాండ్ పెరిగింది. మిగతా ట్యూటోరియల్స్ వాళ్ళు కూడా వచ్చి మాస్టర్ని బ్రతిమాలుతున్నారు తమ ట్యూషన్లో కూడా క్లాసులు చెప్పమని. కానీ మోహన్ ఒప్పుకోలేదు. తనని ఆపద సమయంలో ఆదుకున్నవాడు శ్రీనివాస్. అతను తనకి దైవంతో సమానం. తన బిడ్డలు కూడా చేయలేని సహాయాన్ని తనకి చేశాడు. తన ముక్కు మొహం తెలియకుండా 3 కోట్లు ఇచ్చాడు తనకి. తర్వాత 6 నెలల వరకు అతనికి తన మొహం కూడా చూపించలేదు నేను. అయినా తన మీద అతనికి ఎంత నమ్మకం, ఎంత ప్రేమ. తగ్గాక రండి సార్, మీరు మేడం గారిని చూసుకోవాలి కదా అని చెప్పాడు. అందుకే శ్రీనివాస్ కాలేజీని వదిలి వెళ్ళదలుచుకోలేదు. అలాగే తను ఉంటున్న చిన్న ఇంటిని కొనుక్కొని తన ఇంటిని పూర్తిగా శ్రీనివాస్కి ఇచ్చేశాడు. శ్రీనివాస్ తన ట్యూటోరియల్ కాలేజీలో వచ్చే ఆదాయంలో సగం షేర్ మోహన్కి వద్దన్నా బలవంతంగా ఇస్తున్నాడు. మోహన్ తను శ్రీనివాస్ దగ్గర తీసుకున్న డబ్బు మొత్తం వడ్డీతో సహా ఇచ్చేశాడు. ఇప్పుడు మోహన్ సార్ కోటీశ్వరుడు. కేవలం ఆయన విద్యతోటే ఆయన లక్షల్లో సంపాదించగలుగుతున్నారు. చివరికి కొడుకులు కూతుర్లు అందరూ కలిసి ఇంటిలో తన తండ్రి అమ్మిన స్థలంలో తమకి కూడా వాటా ఉంది అని కోర్టుకు వెళ్ళారు. అది కేవలం నా స్వార్జితం, అందులో ఏ వెధవకి సూది మొన్నంత స్థలం కూడా ఇచ్చేది లేదు అని జరిగిన విషయమంతా కోర్టులో జడ్జి ముందు చెప్పాడు. మీ స్వార్జితంలోంచి వాళ్ళకి రూపాయి కూడా వెళ్ళదు, మీకు ఇష్టమైతే తప్ప. అలాగే మీ తండ్రి ఆస్తిలో మీ పిల్లలతో పాటు మీకు, మీ భార్యకు కూడా వాటా ఉంటుంది. దాన్ని మీరెందుకు వదిలేశారు అని తన పూర్వీకుల ఆస్తిలోంచి వాటా కూడా ఇప్పించారు జడ్జి మోహన్కి. దాంతో కొడుకులకి కూతురికి తల తిరిగిపోయింది. ఇదేంట్రా బాబు, సూది కోసం సోదికిపోతే పాతరంకులు బయటపడినట్లు తండ్రి ఆస్తిలో భాగం కోసం పోతే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లు తమకి ఇచ్చిన ఆస్తికే అసలు వచ్చింది అనుకున్నారు. తూచి మాకు మా నాన్న ఆస్తి వద్దు, అలాగే మాది ఇవ్వం అన్నారు. అలా వీలవదు అని ఆస్తిని 5 భాగాలు చేసి 2 భాగాలు మోహన్కి, విజయ్కి ఇచ్చేశారు. పెళ్ళాలు చెప్పిన మాట విని కోర్టుకు వచ్చినందుకు బుద్ధి వచ్చింది అని చెంపలు వేసుకున్నారు కొడుకులు. తండ్రిని వేడుకున్నారు, కానీ ఆయన కనికరించలేదు. దేశంలో చాలామంది అనాథలు, అభాగ్యులు ఉన్నారు. వాళ్ళకిస్తే కనీసం కృతజ్ఞతగా మా పేరు చెప్పుకుంటారు. మీలాంటి వెధవలకి నా ఆస్తి ఇచ్చి ఇంకా పొరపాటు చేస్తానా? ఒకసారి చేశాను, చాలు. ఇక ఎప్పుడూ నా కంటి ముందుకు రాకండి. నేను చచ్చినా కూడా మీరు తలకొరివి పెట్టొద్దు. మీలాంటి పిల్లల్ని కన్నందుకు మాకు మేమే వేసుకుంటున్న శిక్ష ఇది అన్నాడు మోహన్. ఆస్తి అంతా ఎక్కడ అనాథలకు పోతుందో అని. సారీ నాన్న, సారీ అమ్మా అని కాళ్ల మీద పడ్డారు. కానీ మోహన్ వాళ్ళని క్షమించలేదు, ఎప్పటికీ క్షమించడు కూడా. భార్య భుజాల చుట్టూ చేయి వేసి ఇంట్లోకి తీసుకువెళ్ళి తలుపులు వేసుకున్నాడు. లోకంలో ఇలాంటి పిల్లలు ఎక్కువైపోయారండి. తల్లిదండ్రుల ఆస్తులు మాత్రం కావాలి, ఆస్తుల మీద హక్కులు కావాలి, కానీ వారి మీద ప్రేమ చూపించరు, వారిని బాధ్యతగా చూసుకోరు. హక్కు మాత్రమే వాళ్ళకి కావాలి, బాధ్యతలు మాత్రం అవసరం లేదు. మీరేమంటారు? నిజమా కాదా చెప్పండి. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. మన స్మిత స్టోరీస్, మాటే మంత్రం ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.